కొంతమంది చెప్పేవారు బైబిల్లో ఉందా ఇలా జరపమని అనేటువంటి మాట కూడా వాడే సందర్భాలు ఉన్నాయి. అటువంటి వారికి గమనించవలసిన విషయం కూడా మనం తెలియజేసేది ఏమని అనుకున్నప్పుడు, బైబిల్ చరిత్ర క్రీస్తు ప్రభువారు యేసుగా లోకానికి జన్మించినప్పుడు, ఆ తర్వాత అపోస్తులు సంఘాలు స్థాపించినప్పుడు, ఆ తర్వాత సంఘాలు విస్తరణలో భాగమై సంఘాల నాయకులు ఏర్పడి సంఘ ప్రభుత్వాలు రావటం మొదలుపెట్టిన తర్వాత క్రైస్తవ పండుగలు అనేవి కొన్ని నిర్ధారణ జరిగింది. అంతకుముందు వరకు క్రైస్తవ పండుగలు అనేవి లేవు. యూదుల పండుగలు తప్ప క్రైస్తవులు ప్రత్యేకించి ఇవైన పండుగలు లేవు. దాదాపు క్రీస్తు శకం 300 శతాబ్దం వరకు కూడా క్రైస్తవ పండుగలు నిర్ణయం కాలేదు. తర్వాత క్రిస్మస్, ఈస్టర్ అనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, ఈస్టర్కి ముందుగా ఈ లెంట్ దినాల్లో సంఘాల్లో ఉద్యమం కొరకు బిడ్డలు తమ యొక్క పాప జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి, వారి యొక్క ఆధ్యాత్మికను సంఘ సర్వీసులకు ప్రోత్సహించడానికి, రోజువారీ దైనందిన జీవితంలో హడావుడిగా ఉండేటువంటి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కొంతకాలాన పోస్ట్పోన్ చేసుకుని దేవుని సన్నిధిలో పవిత్రతో ఆరాధించుకునే విధంగా ఉండాలని ఆనాటి సంఘ నాయకులు ఏర్పాటు చేసిన క్రమంలో కాన్స్టాంటినోపుల్ రోమా చక్రవర్తి అఫీషియల్గా చట్ట ప్రకారం చేసినటువంటి పండుగల్లో క్రిస్మస్, ఈస్టర్ అనేది ముఖ్యమైనవి. దానికి అనుబంధంగా చిన్న చిన్నవి ఉండేవి, కానీ ముఖ్యంగా క్రైస్తవులకు ప్రధానంగా ఇవే కనపడతా ఉంటాయి. ప్రభువారి యొక్క జన్మాన్ని, పునరుద్ధానం మన క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే సువార్తకు నాంది. అందుకని సువార్తకు నాంది అయినటువంటి 2 ముఖ్యమైన పండుగల్లో సంఘం సమావేశము, సంసిద్ధత, సంఘం ఉద్యమం కొరకు ఈ పండుగలు జరుగుతూ ఉంటాయి. అది సందర్భానుసారంగా ఒక చర్చి ఒక రకంగా, ఒక డినామినేషన్ ఒక రకంగా ఉంటుంది.